నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తెనాలిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డిసెంబర్ చివరి వారంలో ఇస్రో యొక్క పోయం 4తో యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ను పంపనున్న ఎన్ స్పేస్ టెక్. పట్టణ 7వ వార్డులో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పార్టీ సభ్యత్వం ప్రధానమైందని, ఇందులో భాగంగా 100 రూపాయలకే 2 సంవత్సరాల పార్టీ సభ్యత్వం, 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం తెనాలి పట్టణం 7వ వార్డులో తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫజల్ ఖాన్, జిలానీ ఖాన్, కొప్పురావూరు కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు టీడీపీ 7వ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం స్వయంగా సభ్యత్వాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7వ వార్డులో ఇప్పటి వరకు 350 టీడీపీ సభ్యత్వాలు పూర్తయ్యాయని, ఇదే తరహాలో పట్టణంలో 27 నుండి 25,000 సభ్యత్వాలు నమోదైనట్లయితే అనుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు అవుతుందని ఆలపాటి అన్నారు. కార్యకర్తల సమస్యలను వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తల సౌలభ్యం కోసం అనేక రకాల కార్యక్రమాలను తీసుకొచ్చి పార్టీ అధిష్టానం వారికి అండగా ఉంటుందని తెలిపారు. సభ్యత్వంతో పాటు కార్యకర్తల నైపుణ్యాభివృద్ధిని పెంచుకునే విధంగా ఆర్థిక సహకారం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఆలపాటి వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 7వ వార్డులో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం, వీళ్ళందరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. దాదాపు ఈ వార్డులో 700 చేయాల్సిందే, ఇప్పుడు 350 చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని వార్డ్స్లో కూడా టౌన్లో 24 నుంచి 25,000 చేసినట్లయితే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతామని చెప్పి నా ఉద్దేశం. ఎప్పుడు కూడా సభ్యత్వం అనేది పార్టీకి ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా ఈ సంవత్సరం కేవలం 2 సంవత్సరాలకి 100 రూపాయల సభ్యత్వంతో 2 సంవత్సరాల్లో కూడా ఎలాంటి అకాలమైనటువంటి ఆపద సంభవిస్తే ఆపదను ఆదుకోవటానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఈరోజు పార్టీ సహాయం చేసే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. శాశ్వత సభ్యత్వం కూడా ఈరోజున మనం క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. శాశ్వత సభ్యత్వం అంటే ఎవరైతే కట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, స్థోమత కలిగిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకి సహాయం చేయాలని తలంపు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 1 లక్ష రూపాయలు శాశ్వత సభ్యత్వం కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం, శాశ్వత సభ్యులుగా చేరమని చెప్పి కోరుకుంటున్నాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని మెప్మా విభాగం ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు. శుక్ర శనివారాల్లో మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మెప్మా మార్కెట్ ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న ప్రారంభించారు. స్వయం సహాయ సంఘ సభ్యులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, పిండి వంటలను ప్రదర్శన మరియు అమ్మకాలు జరిపారు. మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో నెలలో 2 రోజులు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రజలందరూ వస్తువులను కొనుగోలు చేసి మహిళల వ్యాపారాభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. మార్కెట్ అర్బన్ మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెలకి 2 సార్లుగా
మెక్మా వాళ్ళకి ఈ అవకాశం మనం అందరూ కల్పించారు. అలానే ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగా ఉండే మార్కెట్ ఇది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ మార్కెట్ దగ్గర మనకి కావాల్సిన ఐటమ్స్, పిండి వంటలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, కారపొడి కానివ్వండి, ఏదైనా సరే మంచి క్వాలిటీతో తయారు చేసి వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో ఎలాంటి ఆయిల్, చెడు ఆయిల్ కాకుండా మంచిగా క్వాలిటీ ఉన్నదాన్ని తయారు చేసి వాళ్ళ చేతులతో అమ్మబడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వినియోగించాలని కోరుతున్నాను. అలానే ఈ మార్కెట్ ఇక్కడ బట్టలు కానివ్వండి, అలాంటి ఎన్నో ఫ్యాన్సీ ఐటమ్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈసారి బాగా జరుగుతున్నటువంటి యొక్క ఇదితోటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆఖర్లు కాకుండా అడ్వాన్స్గానే పెట్టారు. చాలా బాగున్నాయి, అన్నీ కూడా కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా గర్ల్స్కు పోయేటువంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, క్వాలిటీ కూడా ఉన్నాయి, రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంఘాల ద్వారా పెట్టేటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో స్టాల్స్ ఉన్నాయో వాటిని ప్రోత్సహించండి. ఇందులో క్వాలిటీస్ సరుకున్నాయి కాబట్టి మీకు కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి. సో వాటితో పాటు రకరకాల ఇంట్లో పెట్టుకుంటుంటే అలంకరణ వస్తువులు కావచ్చు, అలాగే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి రేట్లు రీజనబుల్ ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఎంకరేజ్ చేయాల్సి కోరుతున్నాం వీళ్ళను. IoT, 5G సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవటం వల్ల భారతదేశంలోని తీర ప్రాంతాలకు ఇంకా మెరుగైన భద్రత, నౌకాశ్రయాలకు రక్షణ, పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, పర్యాటక రంగ అభివృద్ధి, సముద్ర తీర పారిశుద్ధ్యం, అక్రమ రవాణాలను అరికట్టడం వంటివి సునాశయంగా చేసుకునే వీలుంటుందని మానవ రక్షణ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కన్నెగంటి రమేష్ అన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణానికి చెందిన డాక్టర్ రమేష్ వివరాలను వెల్లడించారు. భారతదేశంలో 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దీన్ని ఇంకా మెరుగైన విధానాలతో అభివృద్ధి చేయవచ్చు అనే విషయమై తాను మిషన్ 7,516 పేరుతో ఒక ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఐఏఎస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ తదితరులకు చూపించగా అందరూ ప్రశంసించి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేలా చూస్తామని వాగ్దానం చేశారు. గతంలో తాను భారత జాతీయ భద్రతా సలహాదారు దోవల్ వద్ద పనిచేస్తానని తెలిపారు. భారతదేశంలో 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, ఆ కారణంగా ఈ ప్రాజెక్టుకు మిషన్ 7,516 అని నామకరణం చేశాను. తీర ప్రాంతంలోని 12 మేజర్, 180 మైనర్ పోర్టులను కలుపుకొని ఓడరేవుల రక్షణకై మిషన్ 7,516 ప్రాజెక్టును రూపొందించానని, దీంతో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించిందని, ఈ సదస్సులో ఈ విషయాలన్నీ వెల్లడించానని తెలిపారు. నిత్యావసర సరుకులు భారతదేశం నుంచి బయటకు వెళ్ళకూడదు, అక్రమంగా బయట నుంచి లోపలికి రాకూడదు. వీటన్నిటికీ కట్టుదిట్టం చేయాలి. అన్నిటికీ మించి పర్యావరణాన్ని కాపాడుకోవటం, ప్లాస్టిక్ రహిత, వ్యర్థరహిత బ్లూ ఫ్లాగ్ బీచెస్. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛందంగా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండే ఒక బీచ్ని మనం స్టార్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అది బ్లూ ఫ్లాగ్ బీచ్గా నేను వినయ్ చంద్ ఐఏఎస్ గారిని, కాటా అమ్రపాలి గారు ఐఏఎస్ గారిని, లేడీ ఐఏఎస్ గారిని, వాళ్ళిద్దరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరిని కలిశాను. నిన్నగాక మొన్న కందుల దుర్గేష్ గారిని కలిశాను, టూరిజం మినిస్టర్ గారిని. టూరిజం కూడా అభివృద్ధి చేయాలి, సంరక్షణ చేయాలి. విశాఖపట్నం నేవీకి కేంద్ర స్థానం ఉంది, దాన్ని కలుపుకొని వీటన్నింటినీ కలుపుకొని మేధోమథనం చేయటం అనేది మొదటి కర్తవ్యం అండి నారాయణ గారు. ఫేజ్ ఏ మేధోమథనం చేయటం. ఈ పెద్దలందరినీ కూర్చోబెట్టి, అంటే స్టేక్ హోల్డర్స్ అంటారు, ఎవరెవరికైతే భాగస్వాములో సముద్ర తీర ప్రాంత భద్రతను కాపాడుకోవటంలో ఎవరెవరైతే భాగస్వామిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ముందల ఇబ్బందులు ఏంటి, సవాళ్ళు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి సేకరించి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, 5G, మెటావర్స్, IoT లాంటి కొత్త టెక్నాలజీ వాడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మత్స్యకారులను కూడా దీంట్లో మమైకం చేసి, చేపలు పట్టుకునే వాళ్ళని కూడా గంగపుత్రులు అంటారు, వాళ్ళు కూడా మమైకం చేసి మొదటి ఈ మేధోమథనం చేయటం మొదటి ఫేజ్ ఏ అంటే పార్ట్ ఏ. పార్ట్ బి ఏంటంటే నెంబర్ 2, ఒకసారి జరిగిన తర్వాత మేధోమథనం ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇమ్మీడియట్గా అంటే త్వరితగతిన సాల్వ్ చేయాల్సిన అంశాలు ఏంటి, ఇబ్బందికరమైన అంశాలు, వాటి మీద ఫీల్డ్ రీసెర్చ్.
మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్తో 18-20 యూనివర్సిటీస్కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. ఆ 20 యూనివర్సిటీల్లో పనిచేసే స్కాలర్స్ అందరిని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళని ఒక సైన్యంగా తయారు చేసి ఆ సైన్యం ఏం చేసిద్దంటే మత్స్యకారులతో కలిసి ఈ సముద్ర తీర ప్రాంతంలో మరి పర్యటించి టెక్నాలజీ ద్వారా మత్స్యకారులను ఉపయోగించి ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ని కూడా మమేకం చేసి ఒక చోటకి తీసుకొచ్చి ఆ యొక్క రిపోర్ట్స్ని తయారు చేసి డేంజర్గా ఏముంది, ఎటువంటి స్మగ్లింగ్ ఎట్లా అరికట్టాలి, ఎక్కడ వస్తున్నారు, అక్రమ ఆయుధ రవాణా ఎక్కడ జరుగుతుంది, అక్రమ డ్రగ్స్ రవాణా ఎక్కడ జరుగుతుంది అని గ్రహించి ఆ రిపోర్ట్ని సెకండ్ పేజ్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం ద్వారా భారతదేశానికి సంబంధించిన సముద్ర తీర ప్రాంత భద్రత, నౌకాశ్రయ భద్రతని పెంపొందించి భారతదేశము ఆర్థిక అభివృద్ధిలో ముందలుండి చైనాతో అమెరికాతో పోటీపడి రేపు రాబోతున్న రోజుల్లో 2047 100 సంవత్సరాల 1947 నుంచి 2047 టార్గెట్గా 2047 by 2047 India has to be strong, prosperous and wealthy and healthy in the community of nations. That is the main objective of Center for Human Security Studies. అండ్ మిషన్ 974 అనేది ఆంధ్ర సముద్ర తీర ప్రాంతం. ఈ 7,516 కిలోమీటర్లలో 974 కిలోమీటర్లు ఆంధ్ర ప్రాంతానికి ఉంది. కాబట్టి నేను ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడిగా, తెనాలి వాడిగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కార్యక్రమంలో దంతాల కిరణ్ కుమార్, హరిదాస్ గౌరీశంకర్, బొజ్జ రవి, కన్నెగంటి గోపీచంద్, కన్నెగంటి మణికుమార్, చెరుకుమల్లి సింగారావు, ఆయనవలు మల్లేశ్వరరావు, డి జాన్ తదితరులు పాల్గొన్నారు. మరి అమెరికాలో శాన్ఫోర్డ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ ఆహ్వానం మేరకు మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తరపున ప్రత్యేక ఆహ్వానితులుగా మరి అమెరికా వెళ్ళి మరి సదరు యూనివర్సిటీలో మన భారతదేశ ఖ్యాతిని, తద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరి ఇనుపడింపజేసే విధంగా మరి రమేష్ గారు అక్కడ యూనివర్సిటీలో 3 రోజులు ఉండి మరి మన భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఘనత కనిగంటి రమేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఆయన మొట్టమొదటిసారిగా మరి అమెరికా వెళ్ళొచ్చి యూనివర్సిటీలో మన భారతదేశం తరఫున పాల్గొని వచ్చినందుకు మరి మిత్రులందరం కలిసి ఇక్కడ ఫెలిసియేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే, ఒకసారి మనము ఆ బడ్జెట్లో కేటాయింపులు కానీ గమనించినట్లయితే విద్య కన్నా, ఆరోగ్యం కన్నా, మిగతా మౌలిక సదుపాయాల కన్నా జాతీయ భద్రతకి ఎక్కువ నిధులను కేటాయించడం జరుగుతూ వస్తుంది. దాన్ని బట్టి మనము జాతీయ భద్రత అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది మనము అర్థం చేసుకోవచ్చు. సో ఈ జాతీయ భద్రతకు సంబంధించి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనేటువంటి సంస్థ మా డైరెక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఈ మహాయజ్ఞానికి పూనుకోవడం జరిగింది. ఇది విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యేసుక్రీస్తు చూపిన ప్రేమ స్ఫూర్తి మనమందరం కలిగి ఉండాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాస్టర్ మల్లవరపు విజయ్ అధ్యక్షతన జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్లు హాజరయ్యారు. కార్యక్రమంలో 300 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పంచారు. బ్రదర్ సాల్మాన్, టీడీపీ క్రిస్టియన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కారుమూరి జక్రయ్యలు సభా పర్యవేక్షణ చేశారు. ఈనాటి సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా విచ్చేసినటువంటి దైవ సహాయకులకి పేరున నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా మరి ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా చాలా బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది అనేక కాంగ్రిగేషన్స్ నుంచి మీ అందరు ఇక్కడ రావడం అనేది మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా అధినేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని, మంచి ప్రభుత్వానికి ఒక గుర్తులాగా మీ అందరితో కూడా కలిసి చేసుకునే పండగ
ఈ సెమీ క్రిస్మస్ పండుగ. ప్రతి సంవత్సరం నాకు మిమ్మల్ని అందరినీ కలవాలని, మీతో ఈ కార్యక్రమం ద్వారా మీ ఆశీస్సులు పొందాలనే భావన నాకు తెలియకుండానే ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఈ పండుగ. జీసస్ క్రైస్ట్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్ అనేది ఎంత వాస్తవం, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత అనేది కూడా అంతే వాస్తవం అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. గతంలో ఉన్న ఎన్నికల ముందు వారిని ధైర్యం చేసి వారి ఆఫీసులోనే ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఆనాడు సురేష్ గారిని, మరి అదేవిధంగా ఇంకొక మహోన్నతమైన వ్యక్తి మన ప్రాంతంలో హార్వెస్ట్ ఇండియా కిషోర్ సురేష్ గారు. సురేష్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నేను భావిస్తాను. తక్కువ సంభాషిస్తారు, ఎక్కువ పని చేయగలిగినటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా వారి సతీమణి ఆదర్శ దంపతుల్లాగా మన జడ్పీ చైర్మన్ గారు కూడా అదే దోవలో నడుస్తూ ఉంటారు. ఆపదలు ఎక్కడుంటే ఆ ఆపదల దగ్గరికి వెళ్ళటం, ఆపన్న వారిని ఆదుకోవటం, వాళ్ళ నిత్య కృత్యంలో భాగం. అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యం నాకు దొరకటం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, కుద్దూస్, జొన్నాదుల మహేష్, ఇతర పూర్ణచంద్, శాఖమూరి సురేంద్ర, దివి అనిత, కొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్రార్థనిస్తున్నాం. ఈ గ్రామం కలుగు చేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలా ఏర్పాటు చేసి పాస్టర్స్ అందరికి కూడా మరి చక్కటి వస్త్రాలనిచ్చి మంచి భోజనం పెట్టించి వారి పదవిలో ఉన్నా లేకపోయినా కూడా మంచి ఔదార్యంతో దైవ సేవకుల్ని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారిని నిజంగా నేను అభినందిస్తున్నాను. మంచి మనసున్నటువంటి వ్యక్తి, ఒక్క పాస్టర్స్నే కాదు పేద ప్రజలను కూడా చాలా ప్రేమించేటువంటి వ్యక్తి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వెళ్ళి అన్నా అని వెళ్ళినప్పుడు వారిని ఖచ్చితంగా ఏదో రకంగా వారిని ఆదుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మంచి మనసు మనగారు రాజా గారు. ఆ ప్రభువుకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మన్నగారికి ఆలపాటి రాజా గారికి ఆ లక్షణాలన్నీ ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. 16 సంవత్సరాల క్రితం
తెనాలి ఐతానగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి ఆలపాటి రాజా గారు అందరికీ ఏదో హెల్ప్ చేస్తున్నారంటయ్యా, మాకు ఒక కాఫిన్ బాక్స్ కావాలి, అది ఏసీ మిషన్ ఉంటుంది కదా, మార్చరీ బాక్స్ కావాలి అని చెప్పి అన్నప్పుడు నేను అసలు అవుట్ ఆఫ్ హెజిటేషన్, అంటే వెంటనే సరే ఏముందో ఒకసారి మాట్లాడదాం ఇస్తారు అన్నట్టు ఉద్దేశంతో ఒక్కటే ఒక ఫోన్ కాల్ చేశాను. రాజా గారు ఏదన్నా అవకాశం ఉంటే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ తెనాలి ఐతానగర్ వాళ్ళకి ఒక మార్చరీ బాక్స్ ఒకటి ఏదైనా హెల్ప్ చేయగలరా మీరు అని చెప్పేసి 16 years బ్యాక్ అప్పుడు పాస్టర్ సాల్మన్ రాజు గారు బ్రతుకున్నాడు. వెంటనే సురేష్ గారు అది ఎంత అవుద్ది అని చెప్పి అనగానే నేను వాళ్ళు వెంటనే అడిగాను ఎంత అవుద్ది అనగానే వాళ్ళు 55,000 అవుతాయి అన్నారు. సార్ నేను ఒక 1 hourలో మీకు ఆ డబ్బులు నేను పంపించేస్తాను, వెంటనే వాళ్ళకి ఇచ్చేసేదన్నారు. మనుషుల యొక్క అవసరతను, ప్రేమ, మంచితనం, ఆప్యాయత ఒక అజాత శత్రువుగా ఈరోజు మనందరం మధ్య ఉంటాం. క్రిస్మస్ పండగకి ప్రత్యేకంగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకొని ఈరోజు బట్టలు ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకోసారి పాస్టర్స్ అసోసియేషన్ని అన్నగారికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి విధానాలు కొన్ని వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. త్వరలో టీడీపీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు అవబోతుంది. అంటే దీని అర్థం ఏంటంటే తెనాలి డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్. దీన్ని అన్నగారే ముందుండి ఖచ్చితంగా ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తూ తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. పట్టణ మార్కెట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సూర్య వెంకటేష్ మాట్లాడుతూ రానున్న నూతన సంవత్సరంలో సంఘ బలోపేతానికి, ఐకమత్యానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, నాయ బ్రాహ్మణ సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కొడాలి సుబ్రహ్మణ్యం, గండికోట రాజా రమేష్, పిన్నెలకొండ, తాడివలస దామోదరరావు, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, మున్నంగి సత్యం, వెంకటేష్, కొడాలి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ ప్రాంతంలో ఈరోజు నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మా నాయ బ్రాహ్మణ కులదైవం ధన్వంతరి భగవాన్ చిత్రపటంతో కూడినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ను మా సంఘీయుల సమక్షంలో ఈరోజు క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మా సంఘం ఈ నూతన సంవత్సరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సంఘానికి, సంఘ బలోపేతానికి, సంఘంలో ఐకమత్యం గురించి పోరాటానికి మేము ఎంతో విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా ఇలానే క్యాలెండర్లో మా కులంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళ చిత్రపటాలన్నీ ముద్రించి మా సంఘీయులందరికీ క్యాలెండర్లు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెనాలి పట్టణ ప్రజలు, నియోజకవర్గం ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. క్రిస్మస్కి, జనవరి 1కి, సంక్రాంతి పండుగకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ ధన్వంతరి అనేది నాయ బ్రాహ్మణ కులం నుంచి పుట్టినటువంటిది. ఎప్పటి నుంచో ఈ ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ కార్యక్రమంగా జరపాలని చెప్పి ప్రభుత్వ అధికారులని, మరి సీఎం గారిని కోరుతున్నామని చెప్పి, ఈ ధన్వంతరి వైద్యం అనేది నాయ బ్రాహ్మణ కులంలోనే పుట్టిందని, ఇది తరతరాల నుంచి ఎప్పటి నుంచో వస్తుంది, రాజయుగం నుంచి వస్తున్నా కానీ దీన్ని మర్చిపోయారని, కాబట్టి ప్రభుత్వాలు గుర్తు చేస్తున్నామని చెప్పి, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క ధన్వంతరి పండుగని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతర్జాతీయ రక్షణ మరియు ఏరోస్పేస్ పరిశ్రమలో భారతదేశం యొక్క స్థానం పటిష్టం చేసేందుకు తెనాలికి చెందిన ఎన్స్పేస్ టెక్ సంస్థ వినూత్న రీతులలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తెనాలి పట్టణానికి చెందిన ఎన్స్పేస్ టెక్ సంస్థ ఇస్రో యొక్క పోయం4తో యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ను డిసెంబర్ చివరి వారంలో అంతరిక్షంలో పంపనుంది. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకురాలు దివ్య కొత్తమాసు మరియు రఘురామ్ కొత్తమాసు వివరించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలను అభివృద్ధి పరచడంపై తమకున్న అంకిత భావాన్ని స్వేచ్ఛా సాట్ ప్రతిబింబిస్తుందని, ఈ మిషన్ ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించే పరిష్కారాలను స్థాపించడంలో ఒక అడుగు అని ఎన్స్పేస్ టెక్ వ్యవస్థాపకురాలు దివ్య కొత్తమాసు చెప్పారు.
స్వేచ్ఛా సాట్ శ్రేణిలో రాబోయే పేలోడ్స్కు మూలస్థాపనగా ఈ మిషన్ ఉంటుందని, అవి మరింత ఆధునిక కమ్యూనికేషన్ మాడ్యూల్స్ మరియు గ్రౌండ్ స్టేషన్ సాంకేతికతలను కలిగి ఉంటాయని, ఈ పేలోడ్స్ విస్తృత ఫ్రీక్వెన్సీ శ్రేణులు కవర్ చేయడంలో కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తాయన్నారు. దీనివలన ఎన్స్పేస్ టెక్ సంస్థ ఉపగ్రహ వ్యవస్థ రూపకల్పన మరియు అమలు విషయంలో మరింత దృఢమైన స్థానం పొందగలుగుతుందని మరియు భవిష్యత్తులో ఇటువంటి మిషన్లు బలమైన ప్రామాణికతను కలిగి ఉంటాయని, ఇవి కేయు బ్యాండ్ వరకు కమ్యూనికేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి అనుకూలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎన్స్పేస్ టెక్ ప్రతినిధులు కొత్తమాసు సాయి దివ్య, రఘురామ్, కొత్తమాసు కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో నేను కొత్తమాసు సాయి దివ్య, మా కంపెనీ పేరు వచ్చి ఎన్స్పేస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను ఆ కంపెనీకి కోఫౌండర్ అండ్ CEO. మేము ఈ కంపెనీ తరపున డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి వేరే వేరే RF రిలేటెడ్ కాంపోనెంట్స్ అవన్నీ సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్ అన్నీ చేస్తాము. సో మాకు ఇందులో శాటిలైట్స్ అవనండి, రేడార్స్ అవనండి, యాంటీనాస్ అవనండి, ఇవన్నీ మేము చేస్తాము. సో శాటిలైట్ డివిజన్కి సందర్భంగా మేము ప్రీవియస్లీ చాలా రకాల లాంచెస్ అయితే చేశాము. అవి హై ఆల్టిట్యూడ్ బెలూన్ లాంచెస్ అవనండి, సబ్ ఆర్బిటల్ లాంచెస్ అవనండి, ఇవి చేశాము. సో మా శాటిలైట్ డివిజన్లో ఇంకా అడ్వాన్స్మెంట్స్ కోసం మేము కమ్యూనికేషన్ సిస్టమ్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి రకరకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేవి మేము డెవలప్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మేము ఈ ఇయర్ ఎండ్లో ఇస్రోతో PSLV C60లో OM4 అనే మిషన్లో మా UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ని టెస్ట్ చేయడం కోసం ఒక పేలోడ్ పంపిస్తున్నాము. అది 1U క్యూబ్సాట్ ఫామ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. అందులో మా మెయిన్ గోల్ ఏంటంటే ఈ మిషన్లో టెస్ట్ చేసేది మా UHF కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ అందులో మేము ఇండిజినియస్గా ఇన్హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేసి అసెంబుల్ చేసిన పవర్ సిస్టమ్స్, UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ అండ్ సెన్సార్స్. సో ఎవ్రీ పార్ట్ అందులో ఉన్నదంతా ఎన్స్పేస్ టెక్లో ఉన్న ఇంజనీర్స్ డిజైన్ చేసి డెవలప్ చేసి అసెంబుల్ చేసి టెస్ట్ చేశారు. సో అది ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్లో టెస్ట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంకా నెక్స్ట్ మాడ్యూల్స్ అనేది మేము జనరేట్ చేస్తాము, డెవలప్ చేస్తాము. అవి UHF నుండి KU బ్యాండ్ అంటారు. సో అక్కడ నుండి అక్కడ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ మాడ్యూల్స్ అనేది మేము ఇన్హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేస్తున్నాం. నేను రఘురామ్ కొత్తమాసు, నేను కోఫౌండర్ ఎన్స్పేస్ టెక్. ఈ ఇయర్ ఇప్పుడు జరిగే C60 లాంచ్తో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇస్రోతో ఇంకొక లాంచ్ చేయబోతున్నాము. అది 6U ఫామ్ ఫ్యాక్టర్ కానీ 8U ఫామ్ ఫ్యాక్టర్ కానీ ఉంటుంది. 6U కానీ 12U కానీ అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రాబబ్లీ లాంచ్ ఉంటుంది. దానికి కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే సొంతగా డెవలప్ చేసి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాము. అది ఈ ఇయర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లోనే లాంచ్ ఉంటుంది. అది కూడా 22వ తేదీ ఆదివారం తెనాలి శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సంగీతన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్య కీర్తనల గీతాంజలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయని గాయకులు పాల్గొంటారని, వీరితో పాటు వాద్య సహకారాన్ని మృదంగం, తబలా, కీబోర్డ్, వయోలిన్, మోర్సింగ్, ఘటం, వేణువులను ప్రముఖ నిపుణులు అందిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యి 8:30 వరకు ఉంటుందని, ఈసారి మా సంకీర్తన సంస్థ తెనాలిలో శాస్త్రీయ సంగీతం మరియు అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి కృషి చేస్తున్న 6 మంది గురువులను గుర్తించి సత్కార జ్ఞాపికలను అందజేస్తున్నామని తెలిపారు. ఈ భక్తి సేవా కార్యక్రమానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని పురుషోత్తరావు తెలిపారు. మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ 22/12/24 రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్న వార్షికోత్సవ భక్తి సంగీత సేవా కార్యక్రమం అన్నమయ్య గీతాంజలిని మళ్ళీ జరుపుకుంటున్నాం. ఇది మా 8వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే తెనాలికి చెందిన శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయనిమణులు, గాయకులు, వారితో పాటు అద్భుతమైన వాద్య సహకారంతో 8 రకాల వాద్య సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా వ్యయప్రయాసాలకు వచ్చి మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వీటితో పాటుగా తెనాలికి చెందిన శాస్త్రీయ సంగీత విద్వాంసులను, అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి విశిష్ట కృషి చేసిన గురువులను 6 మందిని గుర్తించి మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ
సన్మానం చిరు సత్కారం చేయబోతుంది. వాళ్ళకి జ్ఞాపికలను అందజేస్తున్నాం. పట్టణ విఎస్ఆర్ కాలేజీ వద్ద జరుగుతున్న శ్రీ ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పర్యవేక్షణలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయోక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారికి తిరుమంజనం, అష్టోత్తర శతనామార్చన, తిరుపావై సేవ, గోపూజ, శ్రీలక్ష్మీ నారాయణ కుంకుమ పూజ, తీర్థగోష్ఠి, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, రామానుజదాస్ స్వామిచే తిరుపావై ప్రవచనం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓజాయ నమః, ధన్యపురవాసిన్యే నమః, నమః పరాయై నమః, ఓం భగాయై నమః, కృతవర్తాయై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ దేవతాయ మజ్ఞాయై నమః, ఓం అనుగుణ కీర్తన రూపాయై నమః, రంగనాథ మాణిక్య మంజరిగాయై నమః, ఓం ధ్వజవజ్రాంగ సుభ్రవాళ ముధరాంగుళ్యై నమః, నమః విరాజితాయై నమః, ఓం చారుజగత్పూర్ణ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ అనంతాయ నమః, నమః శ్రీమద్వరవర సర్వదివ్య మంగళ విగ్రహాత్రం జరయంతు దేవి వనస్పత్య భవేదా ఇమే రూపాసువి మరి ఎప్పటికి పురోక్ష పరిశిష్య దేవి సదా పద్మే స్థితాం పద్మవత్నాం త్వామిహోవ. ఈ మానవ రూపాన్ని ధరించి అక్షామూర్తిగా ఉన్నటువంటి పరమాత్మని అక్షర స్వరూపం ఆరాధన చేసి గోపికా వేషాన్ని ధరించి ఆ గోపికా వేషంలో మనందరి కూడా ఒక చల్లని అనుగ్రహాన్ని, స్వామితో మనకి సంబంధాన్ని కలిగించినటువంటి తల్లి గోదా పిరాట్టి. ఆ అమ్మవారికి మనం కృతజ్ఞత పూర్వకంగా ఇప్పుడు సారిని సమర్పిస్తాం. అంటే మనకు ఆడపడుచుగా, మన ఇంటి ఆవిడిగా ఆమెను భావించుకుని మనం ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. ఆ ఉత్సవాన్ని మనం ఇప్పుడు సేవించుకుందాం. మురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెనిగల నాగ విధురేంద్ర మొదటి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు జ్యోతీంద్రనాథ్, సంతోషి కుమారి మరియు కుటుంబ సభ్యులు అరవింద్, శ్వేతాప్రియ, తాతయ్య, నాయనమ్మ, వెనిగల నారాయణ శివప్రసాద్, ఉషారాణిలు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాదల కోటేశ్వరరావు, అత్తిశెట్టి వెంకటేశ్వరరావు, వైఎస్ చౌదరి, వెనిగల గాంగేయరావు, యార్లగడ్డ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి గాంధీ ఆశ్రమంలో వెనిగళ్ల నాగవీరేంద్ర మొదటి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు జ్యోతినాథ్ గారు, శ్రీమతి సంతోష్ కుమార్ గారు, సాయిబాబా పిన్ని అరవింద్ గారు, శ్రీమతి శ్వేతప్రియ గారు, నాయనమ్మ తాతయ్య గారు, వెనిగళ్ల నారాయణ శివప్రసాద్ గారు, ఉషారాణి గారు, బంధుమిత్రులు ఆశ్రమంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమం రామలింగాచార్య గారి ద్వారా మరి చాలా సంవత్సరాల నుంచి నిరాశులైన వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పళ్ళు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని ఈ నాగవీరేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు వీరేంద్రని పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో పేదలకు అన్నదానం అలాగే పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్గొన చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాన్న వెనిగళ్ల జ్యోతింద్రనాథ్, సంతోష్ కుమార్ గారు, అలాగే వాళ్ళ బాబాయ్ పిన్ని వెనిగళ్ల అరవింద్ సతీష్ కుమారు, శ్వేతప్రియ, అలాగే వారి నాయనమ్మ తాతయ్య వెనిగళ్ల నారాయణ శివప్రసాద్, ఉషారాణి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ బాబు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మహాత్మా గాంధీ హౌస్లో
అన్నదానం చేయడం జరిగింది. ఇది ఎంతో ఉదాహరణ. నిజంగా ఎవరైనా ఏదైనా పని మంచి కార్యక్రమం చేయాలంటే మరి పేదవారిని ఆదుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది. తెరచి ఉంచిన డ్రైనేజీలో ఆవు పడిపోయిన ఘటన తెనాలి పట్టణంలో గురువారం రాత్రి మార్కెట్ సెంటర్ నందు చోటు చేసుకుంది. రోడ్డు వెంబడి తిరుగుతూ మేత మేస్తున్న క్రమంలో ఆవు తెరచి ఉంచిన డ్రైనేజ్ నందు పడిపోవడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో ఆవును సురక్షితంగా బయటకు తీశారు. ఆతాడు కొడేసి అన్నా ఉంది गाड़ी में गाय है సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యేసుక్రీస్తు చూపిన ప్రేమ స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తెనాలిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డిసెంబర్ చివరి వారంలో ఇస్రో యొక్క పోయం 4తో UHF కమ్యూనికేషన్ పేలోడ్ను పంపనున్న ఎన్స్పేస్ టెక్. పట్టణ 7వ వార్డులో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.